Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఒక విచిత్రమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక అడ్వకేట్ గారి ద్వారా వేయబడింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లోకస్ స్టాండై. ఎవరి తరఫున పబ్లిక్ తరఫున ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయవచ్చును. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టులో పిల్స్ వేస్తూ ఉంటారు. సో హెచ్సి అరోరా కేసులో పేరు హెచ్సి అరోరా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్. దీని మీద డెసిషన్ ఏం తీసుకోలేదు. May 28కి పోస్ట్ చేశారు. The bill was filed before Honorable Acting Chief Justice G.S. Gurmeet Singh Sandhuwalia and Lapita Banerjee. ఇంతకీ ఏంటి బిల్ అంటే, restrict the number of police officers visiting the High Court. Directions may be issued to restrain the visit of so many police officers to the High Court. Is it possible? To some extent. That's the reply. High Court also research. ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, ఒక పోలీస్ అధికారి వస్తే పంజాబ్ స్టేట్ అండి, అతనితో పాటు 4 ఎస్కార్ట్ వస్తారు. అతను చోట కూర్చుంటే ఆ చుట్టూ కార్డనింగ్ ఉంటుంది. పార్కింగ్, అతని బండి పక్కన ఇంకో బండి పార్క్ చేయడానికి లేదు. అయితే మిగతా అనుకోండి, ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్. మిగతా చోట్ల పోలీస్ ఆఫీసర్స్ లేరనుకోండి, లాయర్స్ ఒక బండి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్కింగ్ దగ్గర ఢిల్లీ హైకోర్టులో తగాదా పోలీస్కి వాళ్ళకి అయినటువంటిది. సో డెడికేటెడ్ పార్కింగ్లో వాళ్ళు పెట్టరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దీనివల్ల ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే ఉంది, కాదంటాను. కానీ కోర్ట్ 327 సిఆర్పిస్ ఒకసారి చూసుకోండి. కోర్ట్ టు బి ఓపెన్. కోర్ట్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్. ఎనీబడి కెన్ కమ్ అన్లెస్ దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్. ఇది మాత్రం ప్రాక్టికల్ ప్రాబ్లం అని చెప్పి ఆయన అరోరా గారు ఆర్గ్యూ చేసినప్పుడు అర్థమవుతుంది. సో దాని మీద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా, దే ఆస్క్డ్ ది స్టేట్ ఆర్ డీజీపీ టు ఫైల్ అన్ అఫిడవిట్. సో వెదర్ ద డైరెక్షన్స్ ఆర్ కాంట్రా టు ద లీగల్ ప్రొవిజన్స్ ఆర్ వెదర్ దే కెన్ కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ విజిటింగ్ ద కోర్ట్ ఎవ్రీ డే టు అటెండ్ ద పోలీస్ ప్రొసీడింగ్స్. దీనివల్ల ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కువైనాయా? ఎందుకు వస్తున్నారు? చాలామంది ఐఓస్ కింద వస్తుంటారు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీస్ కింద. లోవర్ కోర్టులో, అప్ టు డిస్ట్రిక్ట్ కోర్టు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చుకోవడానికి ఆంధ్రాలో అయితే చాలా కష్టమైన పని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ పీరియడ్ కదా, ఒక్క ఐఓ కూడా రాడు గ్యారంటీ. ఎవ్రీబడి విల్ టేక్ ద ప్లీ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే ఈ రోజున సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ మార్కాపూర్లో ఉంది, రమ్మంటే ఎవరు వస్తారు? ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్. సో ఇక మెయిన్ అరోరా గారి బాధ ఏమిటో చూద్దాం. హైలైటింగ్ ది ఇష్యూ ఆఫ్ ఓవర్లోడింగ్ ఆర్ ఓవర్ క్రౌడింగ్ విత్ ఇన్ ఇట్స్ ప్రెమిసెస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్ డైలీ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఓవర్ 600 పోలీస్ అఫీషియల్స్. పర్టికులర్లీ పంజాబ్ అండ్ హర్యానా, ఈ 2 స్టేట్స్కి హైకోర్టు ఇది. దీనిలో చిన్నది, దాంట్లో 600 మంది డైలీ వస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ కాజింగ్ స్ట్రెయిన్ ఆన్ ది అవైలబుల్ ఫెసిలిటీస్. ఇందాక మీకు చెప్పాను, పార్కింగ్ దగ్గర, కూర్చునే దగ్గర, ప్రతి చోట ఇబ్బంది. ఎందుకంటే కోర్టులో బెంచ్లో ముందు లాయర్స్, తర్వాత పోలీస్ ఆఫీసర్ అన్నా కానీ మిగతా చోట్ల పోలీస్ ఆఫీసర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళని కాదనలేరు. ఒక పోలీస్ అధికారి ఉంటే ఆయన చుట్టూ 4 ఎస్కార్ట్ ఉంటారు, చాలా ఇబ్బందికరం. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఓకే, కాబట్టి దీనివల్ల కోర్టుకు రావడం వల్ల వాళ్ళకి నష్టం ఏంటి? దే ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ దేర్ డైలీ రొటీన్ ఫంక్షన్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ. మాట్లాడితే కోర్టుకు వస్తే అక్కడ పని, అఫీషియల్ డ్యూటీ, అది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఏదైనా మార్గం ఉందా చూడండి అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రిజనర్స్ 167లో దట్ పర్సన్ షుడ్ అపియర్ బిఫోర్ ద కోర్ట్, దెన్ ఓన్లీ 14 days పీరియడ్ విల్ బి ఎక్స్టెండెడ్ ఎన్ ఎవర్. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్, దట్ ఫెసిలిటీ ఇస్ దే. అట్లా ఉంది. అలాగే జైల్స్ అథారిటీస్ కూడా పంజాబ్ హైకోర్టే హర్యానా హైకోర్టు ఒక ప్రొఫార్మ్ కూడా ఇచ్చింది జైల్స్ వాళ్ళకి. ఎందుకంటే
వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చి వెదర్ ది అటెండెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ కంపల్సరీ, అడ్వకేట్ జనరల్ హ్యాస్ టు సర్టిఫై. అప్పుడే వాళ్ళు వస్తారు, లేకపోతే రానక్కర్లా. అలాగే పోలీస్ అధికారులు కూడా ఇట్లా ఏదన్నా రిస్ట్రైన్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఈ కేసులో సచిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2014, దీనిలో ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ది కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ది డీజీ ప్రిజన్స్ టు ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద జైల్ సూపరింటెండెంట్స్ టు ఎవ్రీ డే టు గివ్ ఎ కస్టడీ సర్టిఫికేట్. వెదర్ రావాలా అక్కర్లేదా, వాళ్ళు దాంట్లో ఉన్నారా, వేరే కోర్టులో ఉన్నారా, ఇవన్నీ డీటెయిల్స్కి ఒక ప్రొఫార్మా తయారు చేశారు. అట్లాగే ఇక్కడ కూడా అటెండెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ నెసరీయా ఆర్ నాట్, లేకుంటే కెన్ దే అపియర్ త్రూ జూమ్ మీటింగ్ ఆర్ ఆల్ థింగ్స్ అని చెప్పడానికి ఓన్లీ థింగ్ ఈజ్ టు మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఎందుకు? టు అవైల్ ద ఫెసిలిటీస్ బై ది అడ్వకేట్స్. రైట్. సో ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు 327 CR చెప్పాను, కోర్ట్ ఈజ్ ఓపెన్ ప్లేస్, వి కాంట్ రిస్ట్రిక్ట్ ద నంబర్. బట్ ఎనీవే ఏమైనా మెజర్స్ వస్తే మనకు చాలా సంతోషం వస్తే అప్పుడు చెబుతాను. Presently, the matter is posted to 25th May 2020 for the affidavit by the DGP of Haryana, Punjab state. Let us see what will happen. Okay, thank you.